క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చేరిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆదివార సమయంలో దేవుని స్తుతించుటకు, గణపరచుటకు చేరిన మనమందరం కూడా ధన్యులమే. ఎందుకంటే ఈ ప్రభు దినమున ప్రభు సన్నిధిలో కాకుండా మరి ఎక్కడ గడిపినా కూడా మనకు సంతోషము, సమాధానము, నెమ్మది అనేది ఉండదు. అయితే ఈ లోకంలో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు కూడా మనం నేర్చుకున్న అంశం ఏమంటే, గత పోయిన వారంలో కాకుండా మరి అటుపోయిన వారంలో ఏది నిజమైన సంఘము అనే మాట మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు క్రీస్తు యొక్క సంఘం యొక్క వివరణ గురించి నేర్చుకుంటున్నాం. క్రీస్తు సంఘం యొక్క వివరణ. ఈ లోకంలో అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తు పూర్వం కాకుండా క్రీస్తు శకములోనే మరి 600 సంవత్సరాల పైనుంచి అవన్నీ ఏర్పడినటువంటి సంఘాలుగా ఉన్నాయి. క్రీస్తు శకము 600 సంవత్సరాల పైబడి ఏర్పడినటువంటి సంఘాలు. ఇవన్నీ మానవ కల్పితమైనటువంటి సంఘాలు, మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములుగా ఉన్నాయి. చాలామంది నాతో కొన్నిసార్లు చెబుతున్నటువంటి ప్రశ్న, అందరూ కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందుచున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆ సంఘాలలో చేరి దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనని చేస్తూ ఉన్నారు కదా, మరి పేరు మాత్రమే వేరేది పెడితే అందులో ఏమి నష్టము అనే మాట నాతో చాలాసార్లు ప్రశ్నించారు. మరొకసారి చెప్తున్నా, అందరూ కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందినారు కదా, అయితే అందరూ సంఘాలలో ఉండి ఆరాధిస్తున్నారు కదా, మరి పేరు మాత్రము వేరే పేరు ఉంటే దాంట్లో నష్టమేమి, ఏ పేరు ఉన్న దాంట్లోనైనా వెళితే మాకు ఉండేటువంటి నష్టం ఏమి అని చాలా మంది అడిగినారు. అయితే పేరు కూడా చాలా విలువైనది, గొప్పది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగములో నుండి ఇంకా కొంతమంది ఏం చెప్తుంటారంటే, యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రసంగం చేయాలని సంఘాల గురించి చెప్పొద్దు. ఎందుకంటే సంఘాల గురించి మాట్లాడితే అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తుంటారు. క్రీస్తుని ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘమును గురించి తెలియకపోతే మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ గొప్ప గొప్ప కట్టడాలలో చేరిన మందిరాల్లో గడిపితే కూడా అది మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో చెబుతున్నటువంటి మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నీ సంఘమును కట్టుదును అన్నాడు కదా. పేతురు, నీవు బండవి, దీని మీద నీ సంఘమును నేను కడతా అంటున్నాడా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా తానే చెబుతున్నటువంటి మాట. ఎవరైతే ఈ లోకానికి వచ్చి పాప క్షమాపణ నిమిత్తము రక్తము కాచడానికి వచ్చిన యేసుక్రీస్తు పేతురుతో చెబుతున్న మాట ఏమంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఎవరి సంఘము? నీ సంఘము అనలేదు. కానీ ఈరోజు చాలా పేర్లు కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్ అని, లూథరన్ అని, జెరూసలేం అని, బ్యాప్టిస్ట్ అని, మెనోనెట్ అని మనుషులు ఏర్పాటు చేసి మనుషుల పేర్లు ఆ సంఘాలకు పెట్టుకుంటున్నారు. ఇంకా ఓసన్న అని, ఓసన్న మందిరం అని అనేకమైన పేర్లతో వాళ్ళ పేర్లు రొటీన్గా వాళ్ళ పేరు కలిసేటట్టుగా సంఘాలకు పెడుతున్నారు. కానీ యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట, ఇది నా సంఘము, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటాడు. నేను సంఘాన్ని కడతా. ఎవరి సంఘము? ఎవరి సంఘము? సెయింట్ పీటర్స్ సంఘమా? సెయింట్ పీటర్స్ చర్చా? ఆనందరావు సంఘమా? చాలా మంది మొన్న, బాబు ఇక్కడ చర్చి ఎక్కడ ఉందంటే ఆనందరావు చర్చి అన్నారు. ఆనందరావు చర్చి కాదు ఇది, ప్రసాదరావు చర్చి కాదు. ఎవరిది? క్రీస్తు
సంఘము. చాలా మంది కట్టడాలతో కట్టినప్పుడు ఆ సంఘములో ఆ పేర్లు పెడుతుంటారు. ఇంకా కొంతమంది అంటే ఆ బిల్డింగ్కి మాత్రమే కదా అంటారు. చర్చ్ అంటే ఎవరంటే నీవే చర్చ్. యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన నీవే చర్చ్. నీవు ఎవరు అంటే ఏం చెప్పాలా? ఎక్కడికి చెందిన దానవు, ఎవరికి చెందిన దానవు అంటే ముఖ్యంగా నీ నోటి నుండి వచ్చే మాట ఏమై ఉండాలా? నేను క్రీస్తు సంఘ సభ్యుడను, క్రీస్తు సంఘములో నేను ఉన్నాను అని చెప్పాలి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టును. The church belongs to Christ. ఎవరి చర్చి? క్రీస్తుకు చెందినది. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము అంటే ఏమంటే ఆయన శరీరమైంది. సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తముల పైన ఆయన సంఘమునకు ఏం చేస్తున్నాడు? శిరస్సు. శిరస్సుకు శరీరానికి కనెక్షన్ ఉంటుందా ఉండదా? శిరస్సుకు శరీరానికి కనెక్షన్ ఉందా లేదా? ఎవరికైనా కనెక్షన్ ఏంది ఉందా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? శరీరానికి శిరస్సుకు కనెక్షన్ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చెప్పండి. కనెక్షన్ లేకుంటే వాళ్ళని ఏమనాలా? అసలు మనిషి అనేవాడే ఉండడు శరీరానికి తలకి కనెక్షన్ లేకపోతే. సంఘానికి క్రీస్తుకు ఏముంది? ఒక కనెక్షన్ ఉంది. సంఘము శరీరమైంది, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మరి శిరస్సు బాడీ ఎవరికి ఉండాలా? మనిషి తలకు మనిషి యొక్క బాడీ ఉండాలా. అది కాకుండా మనిషి బాడీకి వేరే తల ఉందనుకోండి, లేదంటే వేరే తలకి వేరే బాడీ ఉంది, అది ఎవరికి ఉంటుంది? జంతువులలో కూడా ఒకే జంతువుకే ఉంది అది తల. ఒకవేళ నేను బాడీ సపరేటు, శిరస్సు నేను క్రీస్తు సంఘం అని చెప్పను, నేను ఏ దాంట్లోనైనా ఉంటా అంటే ఇది ఏ విధంగా జంతువుగా ఉందో మనం కూడా ఎవరుగా ఉంటాము? జంతువుల సహవాసంలో ఉన్న వాళ్ళం అవుతాం. నీవు వ్యక్తి సహవాసంలో కాదు, క్రీస్తు సహవాసంలో ఉండాలి. వ్యక్తిని కాదు అనుసరించాల్సింది, ఎవరిని అనుసరించాలా? క్రీస్తుని అనుసరించాలి. ఇప్పుడు శిరస్సు బాడీ ఎవరిది ఉండాలా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఏం కడతాడు? నా సంఘమును కడతా. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. చదవమా? ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఎవరి శరీరము? ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. అంటే సంఘము క్రీస్తుకు ఏమైంది? శరీరమైంది. ఈ శరీరానికి శిరస్సు, హెడ్ ఎవరున్నా? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరుండాలా? క్రీస్తు ఉండాలి. క్రీస్తు కాకుండా నువ్వు సంఘంలో ఏ సంఘంలో పిలువబడిన సభ్యుడు అయినా, గొప్ప గొప్ప కట్టడాలతో కట్టబడిన దాంట్లో దాన్ని చూసుకొని ఒకవేళ మనం గొప్పవాడి అనుకుంటే అది ప్రయోజనమైనది కాదు. ఈ శిరస్సుకు నీ బాడే ఉండాలి. సంఘానికి క్రీస్తు అనేటువంటి ఒక పేరు ఉండాలి. అది ఏ సంఘమై ఉండాలి? క్రీస్తు సంఘముగా పిలువబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివితే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముల పైన ఆ సంఘములకు శిరస్సుగా నియమించెను. మరొకసారి అడుగుతున్న ప్రశ్న, శిరస్సుకు శరీరానికి కనెక్షన్ ఉందా లేదా? మరి ఒక ఉదాహరణ చెప్తా నేను. ఒక మనిషి రన్నింగ్ రేస్లో బాగా పరిగెత్తినప్పుడు అతనికి ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చినప్పుడు బహుమానం దేనికి ఇస్తారు? బహుమానము దేనికి ఇస్తారు? కాళ్ళకా చేతులకా? ఒకవేళ గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే దేనికి వేస్తారు? ఎందుకు? కాళ్ళు కదా పరిగెత్తినది. కాళ్ళు పరిగెత్తితే చేతులకు ఎందుకు వేయాల బహుమానం? కాళ్ళు పరిగెత్తితే తలకెందుకు వేయాల గోల్డ్ మెడల్? దేనికి వేయాల? అంటే నీ శరీరంలో నీ చేతికి ఇచ్చినా, నీ తలకు వేసినా అది ఎవరికి? మొత్తం శరీరానికి ఘనత. అవునా కదా? మరి
శిరస్సు గురించి నువ్వు వేరు, లేదు నేను బాడీ వేరు అంటే మనిషి ఎక్కడ కూడా బ్రతకడానికి వీలు లేదు. అందుకే ఈరోజు ఈ వాక్యం ద్వారా వింటున్న సహోదరులకు సహోదరులకు వాక్యం ద్వారా హెచ్చరిక చేసేది ఏమంటే, వ్యక్తి పూజ మనం చేయకూడదు, వ్యక్తిని అనుసరించకూడదు. వ్యక్తులు స్థాపించినటువంటి సంఘం అది ఎంత గొప్పదైనా అది సంఘము అని అనబడదు. మనమందరం ఎవరమంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు ఎవరయ్యా అంటే ఏం చెప్పాలా? నేను క్రీస్తు సంఘము అని చెప్పేటువంటి గొప్ప మనసు నీకు ఉండాలి. ఒకవేళ అది నీ నోటిలో రాకపోతే, శరీరము శిరస్సు వేరువేరుగా ఎట్లా ఉన్నాయో నీవు కూడా ఏ సహవాసములో ఉన్నవాడివైతేవు, శరీరము శిరస్సు వేరువేరుగా ఉంటే ఆ వేరువేరుగా ఉండే వాళ్ళతో కలిసి ఉంటామా మనం? లేకుంటే శరీరము శిరస్సు కలిసిన వాళ్ళతో ఉంటామా? ఎవరితో కలిసి ఉంటాం? శిరస్సు శరీరం వేరే వాళ్ళతో కలిసి ఉంటే అట్లా మనం ఉంటామా? మనుషులతోనే సహవాసం చేస్తాం. అందుకే నేను స్థాపించినటువంటి నా సంఘము అంటున్నాడు ఆయన. మరి ఒక మాట చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి 38 వరకు. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా? ఎంత మంచి మాట. యేసు ప్రభువు పిలాతు రాజుని అడుగుతున్నాడు. పిలాతు రాజు యేసు ప్రభుని ఏమని అడుగుతున్నాడు? యూదులకు రాజువు నీవేనా? ఆయనకుండే ప్రశ్న చాలా మంచి ప్రశ్న. యేసు ప్రభు కూడా ఆయన అడుగుతున్నాడు, నీ అంతటికి నీవే దీన్ని అడుగుతున్నావా లేదా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినారా అంటున్నాడు. లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని. ఇతరులు నన్ను గూర్చి నీకు చెప్పినారా? నీవే అడుగుతున్నావా ఈ ప్రశ్న, లేకపోతే ఎవరైనా నా గురించి నీకు చెప్పినారా అని అడుగుతున్నాడు. ఏ ప్రశ్న అడిగినప్పుడు నువ్వు యూదులకు రాజువా అంటే ఆయన స్థాపించినటువంటి సంఘానికి ఎవరు రాజు? ఎవరు? యేసు ప్రభువే. ఇక్కడ నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు నా గురించి నీకు ఎవరైనా చెప్పి ఉన్నారా లేదా నీ అంతటికి నీవే అడుగుతున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా నీవేమి చేసితివని అడగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. అంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఒకవేళ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు. అందుకు పిలాతు నీవు రాజువా మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజుని. రాజు అన్నప్పుడు రాజుకి ఏముండాలా? ఒక్కడే రాజు అవుతాడా? అనురాగా రాజు అన్నప్పుడు రాజుకి ఏముండాలా? రాజుకి చెప్పాలా? ఒక్కడే ఉంటే రాజు అవుతాడా? రాజు అన్నప్పుడు రాజుకి ఏముండాలా? ప్రజలు ఉండాలా, సైన్యం ఉండాలి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు కూడా నేను రాజునే అంటున్నాడు. మరి ఆయనకు రాజ్యం ఎక్కడుంది? సంఘమే ఏమైంది? రాజ్యమైంది. ఆ సంఘానికి రాజు ఎవరు? యేసు ప్రభు. అందుకే నువ్వు రాజువా అంటే ఆయన ఏమంటే నేను రాజునే. అంటే నాకు రాజ్యం ఉంది, నేను రాజుని. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యమే కాదు అని చెప్తున్నాడు. మరి సంఘము ఆయన రాజ్యం అయినప్పుడు ఆ రాజ్యం ఎక్కడుంది? లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన
రాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా మరలా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. మీ మధ్యనే ఉంది. కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ అక్కడని కాదు, ప్రపంచం అంతా కూడా ఎవరి రాజ్యం ఇది? దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఆ రాజ్యం ఏమైంది? దేవుని సంఘమైంది. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు అన్నాడు. ఆ సంఘము ఎవరు? క్రీస్తు శరీరమైంది. అందుకే నా రాజ్యము మీ మధ్యలోనే ఉంది. ఆ రాజ్యానికి దేవుడు ఏం చేసినాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. మరి ఇంకొక మాట చూడండి, అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, దేవుని రాజ్యమును గురించి అంటే సంఘమును గురించి, సంఘ యొక్క వివరణ గురించి దాన్ని చాటి చెప్పుతూ ఉండగా, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఆ రాజ్యములో ఎవరుంటారు? బాప్తిస్మం పొందిన వారు క్రీస్తు రాజ్యములో చేర్చబడతారు. మరి ముందు నేను ఒక ప్రశ్న చెప్తే కదా, మరి నేను కూడా క్రీస్తు నామములో బాప్తిసం పొందినాను, నేను కూడా సంఘములో చేర్చబడినాను, కానీ చేరి ఆరాధిస్తున్నటువంటి ఆరాధన సంఘాలు వేరే కదా, పేరు మాత్రమే వేరుంది, దాంట్లో నేను ఆరాధించుకోవచ్చా అంటే ఆరాధించడానికి వీలు లేదు. ఎక్కడ ఆరాధించాలను? ఆ సంఘానికి శిరస్సు ఎవరై ఉండాలా? చెప్పాలా? ఎవరుండాలా? క్రీస్తు ఉండాలా. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద ఎవరి సంఘం ఉండాలన్నాడు? నా సంఘాన్ని కడతా అన్నాడు ఆయన. మరి నువ్వు ఎవరైనా చెప్పుకోవాలా? నేను క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ సభ్యుడిని అని చెప్పాలి. నీవే ఒక రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు సభ్యురాలుగా ఉండాలి. ఆ రాజ్యంలో నువ్వు చేరబడిన వాడిగా, చేర్చబడిన దానిగా నువ్వు ఉండాలి. అందుకే నా రాజ్యం ఎక్కడుందంట? మీ మధ్యలోనే ఉంది. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసు ప్రభు అయి ఉండాలి. పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా? నేను రాజునే. ఆ రాజ్యం ఎక్కడుంది? అంతకుముందు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము మాకు వచ్చుగాక అంటే ఇంకా అప్పుడు రాజ్యము రాలేదు. ఎప్పుడు రాజ్యంగా ఏర్పడింది? మొట్టమొదటిగా చాలా మంది అంటారు క్రీస్తు సంఘము మొన్నమన్నారుదే, కానీ ఈ సంఘాలు ఎప్పుడో తెలుసా? రాసింటారు అక్కడ, ఈ సంఘము 1903వ సంవత్సరంలో స్థాపించబడింది అంటారు. 100 ఏళ్ల చరిత్ర ఉంది ఆ సంఘానికి తెలుసా అంటాడు. కానీ ఈ సంఘము ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘము. చదవండి మళ్ళొకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. క్రీస్తు చెప్పినప్పుడు ఏదో సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? రాను రాను బోధలు వేరైపోయి దొంగ బోధకులు బయలుదేరి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు. అయితే క్రీస్తు చెప్పినప్పుడు ఏ సంఘం ఉంది? ఒకే సంఘం ఉంది. ఆ సంఘము ఎవరంట? మనమే, రక్తము ద్వారా కడగబడిన వాళ్ళు. ఈ సంఘము ఎప్పుడు స్థాపించబడింది? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎవరు పొందాలంట? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. సంఘం అంటే ఎవరని చెప్తే మన క్రీస్తు శరీరం. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును. ఈ వాగ్దానం ఎవరెవరికి? మీకును, మీ పిల్లలకు కూడానా? పెద్దలకు కూడానా? తరతరాలకు వస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున ఏం పొందాలి? బాప్తిస్మము పొందాలి.
కానీ ఈనాడు సంఘాల్లో చూస్తే ఎక్కువ ఎవరున్నారు? ప్రతివాడు అన్నారు, కానీ పురుషులు ఉన్నారా? ఆడవాళ్ళే ఎక్కువ. ఆడవాళ్ళ సంఘం అయిపోయింది, ఎక్కడ చూసినా కూడా పురుషులు తక్కువ. మళ్ళీ పురుషులకు ప్రేమ లేదంటే ఉంది. ఏం చేస్తారు తెలుసా? దూరంగా ఉంటే తీసుకుపోయి భార్యగా విడిచిపెట్టి మళ్ళీ చర్చ అయిపోయినకి వస్తాని బండి మీద విడిచిపెట్టిపోయి మళ్ళీ వచ్చి ఎక్కించుకుపోతారు, కానీ వాళ్ళు మాత్రం వచ్చి కూర్చోరు. కానీ ఇక్కడ ఏమంటుంది? దగ్గరున్నా దూరంగా ఉన్నా అందరూ స్త్రీలే ఉంటారు, కానీ పురుషులు తక్కువ. కానీ ఇక్కడ ఏమంటుంది? ప్రతివాడు కూడా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేర్చబడినారు? సంఘములో చేర్చబడినారు. ఎప్పుడు? క్రీస్తు శకము 33వ సంవత్సరంలో సంఘము స్థాపించబడింది. మరి అంతకుముందు వేరే సంఘాలు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు ఇన్ని వేలే ఉన్నాయి? దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కూడా 60,000 పైచీలకు సంఘాలు ఉన్నాయంట. ఎన్ని సంఘాలు? 60,000 సంఘాలు ఏర్పడ్డాయి. క్రీస్తు చెప్పినప్పుడు ఎన్ని సంఘం ఉంది? ఒకే సంఘం. మరి క్రీస్తు సంఘం మొదట ఉందా? ఇప్పుడు నేను మొదట ఉందా? కానీ చెప్పేవాళ్ళు ఏంటంటే ఈ క్రీస్తు సంఘం కొత్తగా ఉందబ్బా, క్రీస్తు సంఘాలకు బిల్డింగ్లు లేవు. కానీ ఎక్కడైతే నిజంగా క్రీస్తు నమ్ముకొని నలుగురు ఉంటే కూడా వాళ్ళు క్రీస్తు సంఘం అని చెప్తే అదే గొప్పది. కానీ క్రీస్తు సంఘం కాకుండా లక్షల మంది ఉన్నా కూడా అది క్రీస్తుకు చెందినది కాదు. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడి నా నామమున, క్రీస్తు నామమున, క్రీస్తు సంఘం అని చెప్పుకొని కూడుకోవాలి. కానీ నువ్వు ఎక్కడో పోయి ఎక్కడో ఉంటే అది నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడవు కాదు. అందుకే క్రీస్తు శకము 33వ సంవత్సరమున ఎంతమందితో ప్రారంభించబడింది సంఘము? ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడినారు. ఆ సంఘములో మనం ఉండాలి. ఎవరు రక్షించబడినారు? నోవాహు ఓడలో ఉండేవాళ్ళ, వేరే ఓడలో ఉండేవాళ్ళ? క్రీస్తు సంఘములో ఉంటేనే రక్షించబడతావు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. క్రీస్తు కూడా ఖచ్చితంగా చెప్తున్న మాట. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఎవరి సంఘము? నీ సంఘాన్ని కడతానడా? నాది, దీనికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నేను అంటున్నాడు ఆయన. ఇది నా సంఘము అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మరి మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించాలి. మరొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని. ఏమంట? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పాతాళం తాళము చెవులు నీకు ఇస్తున్నా అంటాడు కింది వచ్చినాలు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి ఇస్తా? పేతురుకి ఇచ్చినాడు. ఏ తాళము చెవులు? పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నా. మరి రాజ్యంలోనికి ఎవరు చేర్చబడతారు? ఇప్పుడు పేతురు రాజ్యం అనేటువంటి తాళము చెవుని తెరిచినారు. ఆ తెరిచినప్పుడు ఎంతమంది చేర్చబడినారు? 3,000 మంది చేర్చబడినారు. తాళం చెవు అంటే మీరు అనుకున్నట్టే నేను అనుకున్న తాళం బుర్ర, తాళం చెవు కాదు. వాక్యమే తాళము చెవు. చూడండి, జ్ఞానము తాళము చెవు అంట. లూకాసు సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఏం చేసినారు? ఎత్తుకొని పోతున్నారు. ఆ జ్ఞానం ఎవరైతే తెలిసినారో, జ్ఞానం గురించి ఎవరైతే విన్నారో ఏమైంది? పేతురు ఆ జ్ఞానం అనే తాళపు చెవిని తెలిసినారు. జ్ఞానం ఎవరు? వాక్యము జ్ఞానమైంది. ఆ జ్ఞానాన్ని ఎవరైతే విన్నారో ఈ తాళము చెవిని తెరిచినప్పుడు
ఎంతమంది చేర్చబడ్డారు? మొట్టమొదట 3,000 మంది ఆ వాక్యం జ్ఞానం అనే తాళము చెవిని తెరిచినప్పుడు సంఘం అనే రాజ్యములో వారు చేర్చబడినారు. సంఘమే రాజ్యమైంది. ఆ రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యంలో, అంటే సంఘము పరలోక రాజ్యానికి సూచన అయింది. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా పరలోకానికి పోతారా అంటే మరణం వరకు ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనం జీవ కిరీటం పొందగలుగుతాం. అందుకే ఈ రాజ్యం అనే తాళపు చెవిని పేతురు తెరిచినప్పుడు ఎంతమంది చేర్చబడినారు? 3,000 మంది చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను, అంటే ఆయన రాజ్యములో మనం నివసించడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రాజ్యము ఏది? మళ్ళీ చెప్పాలి. ఆ రాజ్యం ఏది? సంఘమే ఆయన రాజ్యమైంది. ఆ రాజ్యంలో ఎంతమంది చేర్చబడినారు? మొట్టమొదటిగా 3,000 మంది చేర్చబడినారు. ఎప్పుడు ఆ రాజ్యం స్థాపించబడింది? క్రీస్తు శకము 33వ సంవత్సరంలో చేర్చబడింది. మరి ఇప్పుడున్నటువంటి సంఘాలు ఎప్పుడు చేర్చబడినాయి? ఎవరి ద్వారా చేర్చబడినాయి? దానికి శిరస్సు ఎవరు? ఆ దానికి అధిపతి ఎవరు? అంటే మనం ఏమని చెప్తున్నాం? ఫలానా సంఘము అని చెప్తున్నాం. కానీ ఆ క్రీస్తు సంఘములో కాకుండా ఎంత గొప్ప అమెరికాకు పోయి వచ్చినోడైనా, ఢిల్లీకి పోయి వచ్చినోడైనా, దేశ విదేశాలు తిరిగిన వాళ్ళైనా క్రీస్తు సంఘము అని చెప్పకపోతే, క్రీస్తు సంఘములో మనం ఉండకపోతే, క్రీస్తు అనే శిరస్సుకు సంఘము అత్తుకొని ఉండకపోతే, ఆ కనెక్షన్ లేకపోతే మనిషి మృతుడుగా ఉంటాడు. మనిషి సజీవుడు కాదు, ఎవరు? మృతుడు. కాబట్టి నీ శిరస్సు ఎప్పటికీ ఎవరు ఉండాలా? క్రీస్తు అయి ఉండాలా? శరీరము క్రీస్తు యొక్క సంఘమై ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఎంచబడతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 16-17 వచనాలు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యము ఏమైంది? సత్యము. సత్యమైంది. అక్కడ ఆయన అన్నాడు సత్యమును గురించి. యోహాను సువార్తలో మనం చదివితే ఏమని చెప్పండి? సత్యమును గురించి 18వ అధ్యాయంలో సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. 18వ అధ్యాయం 33వ వచనంలో కింది 38వ వచనం వరకు చూస్తే నేను ఎందుకు వచ్చినంట? నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది అయితే నా యొక్క సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడు ఆయన? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినాను అంటే మరి సత్యం అంటే ఏమి అంటే ఇప్పుడు చెప్తుంది యోహాను 17:17. నేను లోక సంబంధిని కాదు, వారు లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు లోకములోనికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. ఏ దాంట్లో ప్రతిష్ఠ చేయబడాలా? సత్యము నుండి మనం ఎప్పటికి కూడా తప్పిపోకూడదు. సత్యము ఎవరైనారు? నీ వాక్యమే సత్యం. ఆ వాక్యం అనేటువంటి జ్ఞానం అనేటువంటి వాక్యముతో తాళము చెవిని తెరిచినప్పుడు అందులో ఇంచుమించు 3,000 మంది ప్రవేశించినారు. మరి నీవు కూడా ఆ తాళము చెవి తెరిచినప్పుడు క్రీస్తు సంఘం అనే రాజ్యములో ఉన్నావా లేకపోతే వేరే దాంట్లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావా ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు వేరే దాంట్లో ఉంటే ఇప్పుడైనా ఎక్కడికి రావాలా? క్రీస్తు సంఘం అనే సహవాసంలోనికి,
క్రీస్తు సంఘములో మనము చేర్చబడే వారిగా ఉండాలి. మరి ఆ సంఘంలోనికి రాజు ఎవరు అంటే యేసు ప్రభు అని మనం చూస్తుంది. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథము, దానియేలు ఎప్పుడు చెప్తారంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితము రాయబడినటువంటి గ్రంథం ఇది. ఆ 600 సంవత్సరాల క్రితమే ఈ క్రీస్తు సంఘముల గురించి రాయబడింది. చూడండి అక్కడ, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఎప్పుడు చెప్తుంది ఈ మాట? క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా? క్రీస్తు పూర్వము రాయబడిన మాట. యేసు ప్రభు స్థాపించేటువంటి క్రీస్తు సంఘముల గురించి ఎప్పుడు రాయబడింది? ఇది దాదాపుగా 600 సంవత్సరాల పూర్వమే రాయబడింది. క్రీస్తు శకం 33 సంవత్సరాలకు క్రీస్తు సంఘం ఏర్పడితే, క్రీస్తు ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితమే ఈ సంఘం గురించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాసినటువంటి గ్రంథం ఇది. దీని ద్వారా చెప్తున్న మాట, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఒకటే 4 నేను చెప్పినట్టు 60,000 సంఘాల ఒక్కటే. అప్పటి నుంచి కూడా ఒక్కటే 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 అని చెప్తుంది. ఆ ఒక్కటి ఏది? క్రీస్తు స్థాపించినటువంటి సంఘం. ఒక్క రాజ్యమును నేను స్థాపిస్తాను అంటాడు. మరి ఇన్ని ఎందుకైనాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు ఇవి. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యక్తముగా ఏం చేస్తున్నారు? క్రీస్తు ఆరాధన కాదు, వ్యక్తుల ఆరాధన ఎక్కువైపోయింది. ఇప్పుడు వ్యక్తుల మీద భజన చేస్తున్నాం మనం, దేవుని శక్తిని మర్చిపోతున్నాం మనం. అందుకే ఈ రాజ్యం గురించి చెప్తున్న మాట, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యము ఏది? క్రీస్తు చెప్తున్న రాజ్యం. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఆ రాజ్యము స్థాపించబడింది. దానికి ఎన్నడూ కూడా ఏముండదు, నాశనం ఉండదు. ఈ లోకంలో ఉండే రాజ్యాలు ఎంతకాలం ఉంటాయి? మధ్యలో పడిపోతాయి. మన రాష్ట్రంలో ఉండే ఈ అధికారం మళ్ళీ పడిపోవచ్చు, కొత్తది రావచ్చు. దేశంలో ఉండే అధికారం పడిపోతుంది, కొత్తది అవుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఉండే పరిపాలనలు మధ్యలో పడిపోతే మళ్ళీ వస్తాయి. కానీ క్రీస్తు రాజ్యము ఎన్నటి కూడా ఏం కాదు, నాశనం అనేది ఉండదు. దేనికి? క్రీస్తు స్థాపించినటువంటి సంఘానికి. క్రీస్తు స్థాపించిన రాజ్యం ఏది? క్రీస్తు సంఘము. దీనికి ఎన్నటి కూడా ఈ క్రీస్తు సంఘాన్ని నాశనము చేయాలని ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, రాష్ట్రాలు క్రీస్తు స్థాపించినటువంటి రక్తం ద్వారా కడగబడిన క్రైస్తవులను నాశనం చేయాలని ఎన్నో ప్రయాసపడినాయి. అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఆ రాజ్యం మాత్రం ఎట్లుంది? స్థిరంగా ఉంది. ఆ రాజ్యమునకు ఎన్నటికీ ఏం కలగదు, నాశనము కలగదు. కానీ దేవుని సంఘాన్ని పాడు చేస్తే, మీరు నా ఆలయమై ఉన్నారు, ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాణిని నేను ఏం చేస్తాను? పాడు చేస్తా. ఒకవేళ నీ పక్కవాడో, నీ ఎదురింటి వాడో, నీ ముందు వాడో, నిన్ను క్రీస్తు కట్టినటువంటి, నిన్ను క్రీస్తు స్థాపించినటువంటి సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే వాణిని నేనేం చేస్తా అన్నాడు? పాడు చేస్తా అంటాడు. అందుకే ఆ రాజ్యము ఎప్పటికీ ఉండును. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవ్వరికి కూడా చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని ఏం చేస్తుంది? పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములకు నిలబడుతుంది. ఏది? క్రీస్తు స్థాపించినటువంటి సంఘము, క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు సంఘము. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? యుగ యుగములు ఉంటాయి. అది ఎక్కడుంది? మాకు చూపి ఎక్కడుంది? అదే ఇదైతే ఇంత పెద్ద గోపురం, అదే ఈయనైతే ఇంత పెద్ద గొప్ప ఆయన అని మనం చూపించవచ్చు. కానీ సంఘము నువ్వే. అది చిన్నదే ఉండొచ్చు. ఆనాటి కాలంలో ఎక్కడ కూడుకున్నారు సంఘము? ఇంటింట కూడుకున్నారు. నువ్వు ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, క్రీస్తు సంఘ సభ్యుడిగా, సభ్యురాలుగా నీవు క్రీస్తును ఆరాధిస్తే అది ఎంతో గొప్పది. కానీ నువ్వు గొప్ప గొప్ప దానిలోకి పోయి ఎక్కడ ఉన్నా కూడా అది నీకు ప్రయోజనము కాదు.
అందుకే నీవు పేతురువు ఈ బండ మీద. ఎవరి సంఘము? వ్యక్తుల పేర్లా లేదా వాళ్ళు ఏర్పాటు చేసుకునేదా? క్రీస్తు సంఘము అని కాకుండా వేరేది ఎక్కడైనా ఏ పేరైనా ఉంటే చెప్పండి. మనుషులు పెట్టిన పేర్లు ఉన్నాయి కదా, ఈ సంఘము ఆ సంఘము ఇది అది అని ఉంది కదా, ఏవైనా ఉన్నాయా? ఒక్కటే సంఘము. ఆ రాజ్యం ఏది? క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యం. అది ఎప్పుడు తెలియజేయబడింది? దానియేలు గ్రంథములో ఆ సంఘం గురించి చెప్పబడింది. ఆ సంఘాన్ని క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన సొంత రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొందినారో వారు ఆ సంఘములో చేర్చబడినారు. మరి మొదట చెప్పినట్టు నేను ఎవరైనా ఎక్కడైనా ఏ సంఘంలో అయినా నేను ఉండొచ్చు సభ్యురాలుగా అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడ ఉండాలా? క్రీస్తు స్థాపించినటువంటి సంఘములో ఉండాలి. క్రీస్తు స్థాపించినటువంటి దాంట్లోనూ ఉండాలి. నీవే ఒక సంఘము. నీవు ఎవరి పేరు చెప్పాలా? క్రీస్తుని గురించి చెప్పాలి. శరీరము శిరస్సు రెండు కనెక్షన్ ఉన్నాయా లేదా? మళ్ళీ అనుకుంటున్నా, మళ్ళీ నేను శిరస్సుకు శరీరానికి కనెక్షన్ ఉందా లేదా? మధ్యలో ఏం లేదా? కనెక్షన్ ఉంది. క్రీస్తుకు సంఘానికి కూడా శిరస్సుకు ఏముంది? శరీరానికి శిరస్సుకు కనెక్షన్ ఉంది. నీవు ఎప్పటికీ శిరస్సుని హత్తుకొని ఉండాలా? శిరస్సు శరీరాన్ని హత్తుకొని ఉండాలా? శరీరము శిరస్సును హత్తుకొని ఉండాలి. అదే దేవుని యొక్క రాజ్యమైంది. అది ఏం చేస్తున్నదా? మిగతా రాజ్యములన్నిటిని కూడా నిర్మూలన చేసి అది యుగయుగముల వరకు నిలుచును. అది యుగయుగముల వరకు ఎప్పటికి కూడా ఉండేది ఏది అంటే క్రీస్తు సంఘము. అది ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. దేవుని రాజ్యము సంఘము ఒకటే. రాజ్యము సంఘము ఒకటే. కన్ఫ్యూజ్ కావద్దండి. దేవుని రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యము, సంఘమే శరీరమైంది. ఈ రాజ్యానికి శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అయినాడు. సంఘానికి శిరస్సు, సంఘానికి శరీరానికి రాజ్యానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. ఈ మూడు ఒకటే. సంఘము, శరీరము, రాజ్యము, ఈ మూడు ఒకటే. ఈ మూడు నానార్థాలుగా పిలువబడుతున్నాయి. దీనికి ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. ఇది ఎప్పటికి కూడా నిర్మూలమయ్యేది కాదు. ఎప్పటికి కూడా ఇది నిలబడేటువంటిది ఏది అంటే క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యం. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. తాళపు చెవులు ఎవరి దాంట్లో ఉన్నాయి? పేతురుకి ఇచ్చినాడు కానీ స్వాధీనము ఎవరిది? నా స్వాధీనంలో ఉన్నాయి అంటాడు. పరలోక రాజ్యము యొక్క తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలగపోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు అంటే ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయంటే మళ్ళీ ఒకటి కాదు, ఒక్కటే. అంటే సాయిబాబా నగర్ లో ఉండేటువంటి క్రీస్తు సంఘము ఇవన్నీ ఒకటే. అంటే సంఘము ఒకటే. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. అందుకే పరలోక రాజ్యము తాళము చెవులు ఎవరికి ఇవ్వబడినాయి? పేతురుకి ఇవ్వబడినాయి. కానీ పరలోక రాజ్యములో చేర్చేటువంటి హక్కు ఎవరికి? పేతురుకు లేదు. ఎవరికి? ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం. ఎవరైతే ఈ భూమి మీద ఎట్లా నడుచుకుంటాడో వాడి క్రియలన్నీ కూడా గ్రంథములో రాయబడతాయి. ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు మన పేరు ఎక్కడ ఉండాలా? జీవ గ్రంథం అందుకు రాయబడి ఉండాలి. అక్కడ కాకుండా వేరే గ్రంథంలో ఉంటే ఎక్కడ చేర్చబడతాం? మనం పాతాళములో యాతన పడుటకు మనము కొనిపోబడతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18.
ఆయన అన్నిటికంటే ఎప్పుడున్నవాడు ఆయన? ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందు ఉన్నాడు ఆయన. సమస్తమును కలుగజేసిన వాడు ఆయన. ఎప్పుడు వచ్చినాడు అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు యొక్క చరిత్ర అంటారు చాలా మంది. నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అంటాడు ఆయన. చాలా మందికి యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలియదు. ఇక్కడ ఏమంటారు చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు అంటే ఒక స్త్రీకి శిరస్సు భర్త ఏ విధంగా ఉన్నాడో సంఘానికి కూడా శిరస్సు ఎవరు? క్రీస్తు అయి ఉండాలి. ఒకవేళ నీ భర్త చనిపోయినా కూడా నువ్వు ఎవరి పేరు చెప్పాలా? నీ శిరస్సు నీ భర్త కాబట్టి ఆయన పేరే చెప్పాలి. నీ భర్త చనిపోవచ్చు కానీ క్రీస్తు మాత్రం ఎల్లప్పుడూ కూడా ఉండేవాడుగా ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తాడు ఆయన. ఒక స్త్రీకి శిరస్సు భర్త ఎట్లనో నేను సంఘానికి ఏమన్నా శిరస్సుగా ఉన్నా. కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకునండి అని అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా మనము ఆయనను పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో ఎట్లా ఉంటే అట్లా మనం నడుచుకోకూడదు. దేవుని పోలి నడుచుకోవాలి. మరణం వరకు మనం ఎట్లుండాలా? నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం నమ్మకంగా బ్రతకాలి. మరి జకర్యా గ్రంథము చూడండి 5వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. జకర్యా 5వ అధ్యాయము 12, 13. ఇర్మియా చదువుమా. ఇర్మియా 23:5. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై ఎవరంట? రాజు. నీతి చిగురు ఎవరు? ఆ చిగురు యేసుక్రీస్తు. అతడు ఏమైతాడు? రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఎవరంటాయన? నీతి చిగురు ఎవరంటే క్రీస్తు యేసు. జకర్యా గ్రంథం 5, 12, 13. సారీ 6వ అధ్యాయం 12, 13. 6వ అధ్యాయం. అతనితో ఇట్లనుము 12. అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగురించును. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎవరు కడతారు? అతనే. ఆ చిగురే కట్టాలా. ఎవరంటే ఎవరు కట్టడానికి వీలు లేదు. సంఘాన్ని నేను కట్టినా అంటుంటారు. నువ్వు కట్టడానికి వీలు లేదు. ఆ చిగురే కట్టాలా. ఏ చిగురు? క్రీస్తు అనేటువంటి చిగురు. ఆ చిగురు కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి మంచి పాయింట్. అతడు తన స్థలములో నుంచి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడే కట్టాలా. ఎవరంటే ఎవరు కట్టడానికి వీలు లేదు. అతడు కడతాడు అని చెప్తుంది. అతడే కడతాడు. అతడే అన్నప్పుడు సపరేట్ గా ఆయనే అని. ఎవరు ఆయన? చిగురు. ఏ చిగురు? క్రీస్తు యేసు అని చిగురు. ఆయననే కట్టాల సంఘాన్ని. అందుకన్నాడు ఇది నా సంఘము, ఇది నా ద్వారా కట్టబడినది. దానికి ఎవరి పేరు ఉండాలి? క్రీస్తు సంఘము అని నామకరణం చేయాలి. మరి ప్రకటన 5:5 చదువు. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరైనా? యూదా గోత్రపు సింహము. దావీదు చిగురు నుంచి వచ్చిన సింహము ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. 7 ముద్రలను తీసి ఆ గ్రంథము
విప్పుటకై జయమొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను. అదేమో ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆయన మాత్రమే కర్తాడు. ఆయనే కర్తాడు. దేని? సంఘాన్ని. ఎవరి సంఘం అది? ఇదిగో పేతురు ఈ బండ మీద నీ సంఘం కడతా అనలే. అట్టగానే అంటే ఇప్పుడే 60,000 పైన ఉండే, ఇప్పుడు 2 లక్షలు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా అడగడుగున సందు కోటి లైన్ కోటి సంఘాలు అవుతున్నాయి. కానీ ఏమో ఎక్కడ ఒకే ఒకటి, అదే క్రీస్తు సంఘము. క్రీస్తు స్థాపించినది ఉండాలా, దానికి శిరస్సు ఎవరై ఉండాలా? క్రీస్తు అయి ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అదే అధ్యాయం ప్రకటనలోనే 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. నేను ఎవరిని అంట? దావీదు వేరు చిగురు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ వేరైన చిగురే ఆ సంఘాన్ని కడతాడు. ఆయనే కడతాడు. జకర్యా 3:8. జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చున్న నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పిస్తున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పిస్తున్నాను. ఆయన వస్తాడు, ఆయన సంఘమును స్థాపిస్తాడు. ఆ చిగురే ఏం చేయాలి? రాజ్యమును స్థాపించాలి. ఆయనే రాజ్యమును స్థాపించాలి. అదే ఏది? క్రీస్తు సంఘము. కాబట్టి దాంట్లోనే ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఈ వాక్యం ద్వారా తెలియజేసేది ఏమంటే, దేవుని యొక్క సంఘములో క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము క్రీస్తులో ఉండాలా, క్రీస్తు సంఘములో ఉండాలి. క్రీస్తు బోధన మాత్రమే వినాలి. అందుకే నా బోధను కాక ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఏమంట? వారిని మీ ఇంట్లో చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పొద్దు. కాబట్టి క్రీస్తు బోధను అనుసరించి నడుచుకోవాలి. క్రీస్తు బోధలో మనం ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకుని ప్రతి వాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడవు కాకపోతే, క్రీస్తు సంఘ సభ్యురాలుగా కాకపోతే, ఈ వాక్యము ద్వారా వింటున్న వారు మరి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు సంఘం అనే సహవాసంలో ఉంటే, మనము ఆయన స్థాపించిన సంఘములో ఉంటే, ఆయన చెప్పినట్టుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనను అనుసరించి నడుచుకుందాం. ఆయన సంఘములో చేర్చబడదాం. మరణం వరకు నమ్మకంగా ఉందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.